సో ఎవరికైనా ఎప్పుడైనా ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది అని అంటే చాలా భయపడిపోతూ ఉంటారన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లో కొన్నిసార్లు రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాం. అండ్ అదే కాకుండా కొన్నిసార్లు స్మార్ట్నెస్ యూజ్ చేసి ఎవరినైనా మాలాంటి అడ్వకేట్స్ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక సజెషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు ఏమంటే మన అడ్వకేట్ అప్రోచ్ అయినప్పుడు ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది చెప్తూనే ఉంటాము. అంటే బికాస్ ఎలా అపీర్ అవ్వాలి ఏంది అనేది. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే అక్కడ నుంచి ఒక నోటీస్ రాగానే అంటే 41 CRPC నోటీస్ ని 35 సబ్సెక్షన్ 3 తో రీప్లేస్మెంట్ చేయడం జరిగింది BNS యాక్ట్ లో. సో ఏదైతే ఈ నోటీస్ రాగానే చాలా మంది భయపడిపోతూ వాళ్ళ దగ్గర ఏమైతే ఎవిడెన్స్ ఉంటాయో అన్ని కలెక్ట్ చేసేసుకొని పెట్టుకోవడం, ఆ ఎవిడెన్స్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో అట్లాంటి రాంగ్ స్టెప్ వేయద్దు అంటున్నాను. ఎందుకు అని అంటే రీసెంట్ గా మన క్లయింట్ ఒక అతను ఏదైతే ఈ నోటీస్ రాగానే భయపడిపోయి తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసేసి PS కి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ సిచ్యువేషన్ లో ఏమైపోతూ ఉంటదంటే వాళ్ళ ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయడం, అంటే ఎవరైతే ఆపోజిట్ కంప్లైంట్ ఉంటారో కొన్ని సిచ్యువేషన్ లో మన మీద ఫాల్స్ కేసు అనేది ఫైల్ చేసినప్పుడు ఏదైతే మన జెన్యూనిటీని చూపించుకోవడానికి మన ఎవిడెన్స్ అన్ని తీసుకొని పోతూ ఉంటాం అనమాట. సో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనేది ఇచ్చినట్టుంటది. సో వాళ్ళకి ఏంది అట్లాంటి సిచ్యువేషన్ లో ఏంది అని అంటే మనం ఎట్లాంటి ఎవిడెన్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రెజెన్స్ కోసం మీరు భయపడిపోయి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకుని ఎవరైనా విట్నెస్ ఉన్నా కూడా ఆ విట్నెస్ తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళ నేమ్స్ చెప్పడం కానీ, లేదు అని అంటే ఎవిడెన్స్ మొత్తం ఇట్లా ఉంది, సో ఎవిడెన్స్ అంతా చూపించుకోవడం కానీ ఇదంతా వేస్ట్ అనమాట. ఓన్లీ నథింగ్, మీరు వెళ్ళి జస్ట్ అటెండ్ అయ్యి అక్కడ 41 CRPC నోటీస్ ఇదే 35 సబ్సెక్షన్ 3 నోటీస్ తీసేసుకొని అక్కడ సిగ్నేచర్ పెట్టేసి, అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ పర్పస్ గా నువ్వు కోఆపరేట్ చేసినట్లు ఆ 41 నోటీస్ రిసీవ్ చేసుకున్నట్లు ఒక సిగ్నేచర్ పెట్టేస్తే చాలన్నమాట. సో ఫర్దర్ గా ప్రొసీజర్ అనేది కంటిన్యూషన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఫైనల్ స్టేజ్ లో ఆ సిచ్యువేషన్ లో మనం ఒక ఎవిడెన్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సెక్షన్ 94 కింద మీకు కనుక నోటీస్ వచ్చింది అంటే అట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకుని ఇన్ కేసు మీ దగ్గర ఉన్న విట్నెస్లు ఉన్నా కూడా వాళ్ళని కూడా ప్రెజెన్స్ చేయొచ్చు. బట్ బిఫోరే ఇవన్నీ చేసి రాంగ్ స్టెప్ అనేది వేయమాకండి. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంది అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వకీల్ సాబ్ వెంకట్. థ్యాంక్ యూ.